చిన్న చినుకులు చల్లగాలి హార్వెస్ట్ ఎంత బాగుంటదండి. మనం వీళ్ళకి హార్వెస్ట్ చేస్తే ఇలా వాటర్ తిరిగితే వెలుగుంటది కదండి. చిన్న చిన్న చినుకులు పడితే ఇక్కడ దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయో తోరణాల్లాగా. కానీ ఒక్కొక్కటి చూడండి డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు ఎలా ఉన్నాయో. ఈ బీరకాయ ఎంత ఉందో చూడండి. బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ రెండు కలిపి పులుసైనా పెట్టుకోవచ్చు, లేదంటే సాంబార్లోకైనా వేసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అలాగే ఈరోజు మేము వచ్చాము ఏంటని చూస్తున్నారా, స్కూల్ యూనిఫామ్ కాలేజ్ యూనిఫామ్ వేసుకొని. ఈరోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి, అలాగే మంచి గాలి కూడా వేస్తుంది. ఇలాంటి టైంలో హార్వెస్ట్ చేస్తే మంచి మజా ఉంటదని చెప్పి మేము ఇద్దరం హార్వెస్ట్ చేయడానికి వచ్చామండి. మనం హార్వెస్ట్ చేయడానికి అయితే బెండకాయలు వంకాయలు ఉన్నాయండి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఆ రెండు కలిపి పులుసులోకైనా చేసుకోవచ్చు, లేదంటే సాంబార్లోకైనా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. అలాగేనండి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, అలాగే చల్ల గాలి కూడా వస్తుంది. చిన్న చినుకులు చల్ల గాలి హార్వెస్ట్ ఎంత బాగుంటదండి, చాలా బాగుంటది. రెండు మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. గడుగులు తెచ్చాం కానీ పక్కన పెట్టేసాము. ఈ పెద్ద చినుకులు పడట్లేదు కదా, చిన్న చినుకులు అని పక్కన పెట్టేసాం. రెండు ఇప్పుడు మనం చిన్న చినుకుల్లో హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడైతే మల్టీవిటమిన్ ఉందండి హార్వెస్ట్ చేయడానికి. ఈ మల్టీవిటమిన్ కూడా కర్రీ లీవ్స్ లాగే వాడతారు, కరివేపాకు లాగే. ఈ మల్టీవిటమిన్ చాలా మంచిదండి మన హెల్త్ కి కూడా. కరివేపాకులు ఏ కర్రీస్ లో అయితే వేస్తారో ఇది కూడా ఆ కర్రీస్ లో వేసుకోవచ్చు. ఈ మల్టీవిటమిన్ ప్లాంట్ లో అయితే బోల్డ్ విటమిన్స్ అయితే ఉంటాయండి, అందుకే దీని పేరు మల్టీవిటమిన్ అని పేరు వచ్చింది. వీటిని కర్రీలో వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఆకు. కూడా ఒక చెట్టు ఉందండి, ఇది కూడా మల్టీవిటమిన్. ఈ మల్టీవిటమిన్ ని ప్రూన్ చేసుకుంటే అంటే పైకి ఎదిగిపోకుండా బుషిగా వస్తుంది అనమాట. మన హైట్ లాగా అలాగ వస్తుంది, మనకు అందుబాటులో ఉంటుంది. మనం వీళ్ళకి హార్వెస్ట్ చేసి ఇలా వాటర్ తిరిగితే వెలుగుంటది కదండి, చిన్న చిన్న చినుకులు పడితే. ఇక్కడ దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయో తోరణాల్లాగా. మనం ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకుందామండి. చాలా బాగున్నాయి తోరణాల్లాగా, చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఈ దొండకాయ పాదుని ఇలా పందిర్లో ఎక్కించుకుంటే భలే ఉంది. అలాగే మనకి హార్వెస్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటదండి. ఇలా పందిర్లో ఎక్కించుకుంటే ఇలా కిందకి ఆలబడితే కదా కనిపించవన్నీ హార్వెస్ట్ చేసేయచ్చు. అలాగే కింద వదిలేసామనుకో మనకి ఇబ్బంది అవుతుంది ఎక్కడనే వెతికి హార్వెస్ట్ చేయడానికి. ఇలా ఉంటే చూడండి ఎంత ఈజీగా హార్వెస్ట్ అనేది అయిపోతుందో. కానీ ఎన్ని వచ్చాయి చూసారా, భలే వచ్చాయి కదండి. ఈ వర్షానికి అయితే ఇంకా అన్ని వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. కానీ ఒక్కొక్కటి చూడండి డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు ఎలా ఉన్నాయో. సోషల్ డిస్టెన్స్ అండి, వీటిలో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. క్యూలో నించున్నట్టు ఎలా వచ్చి చూడండి. ఇంకా అటువైపు ఉన్నాయి. ఈ దొండకాయలు హార్వెస్ట్ చేయాలంటే సిజర్ అవసరం లేదండి, చెయ్యి ఉంటే చాలు. ఇది చూడండి మొత్తం 3 పాదులు. ఈ 3 పాదుల్ని ఇలా ఒక పందిరికి అయితే ఎక్కించాం. ఈ దొండకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా గర్ల్స్ హోమ్ లో అయితే బెండకాయలు వంకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి గ్రీన్ బెండకాయలు అలాగే రెడ్ బెండకాయలు కూడా ఉన్నాయి. ఇది గర్ల్స్ హోమ్ లోనండి. గర్ల్స్ హోమ్ లోనైతే ఇదే ఫస్ట్ బెండకాయలు హార్వెస్ట్ అండి. బెండకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి, అలాగే చాలా పెద్దవి కూడా వచ్చాయి. ఈ బెండకాయలు కూర చేసుకున్నా ఫ్రై చేసుకున్నా భలే ఉంటాయండి. ఈ బెండకాయ కూర అయినా ఫ్రై అయినా అందరికీ ఇష్టమేనండి. ఎందుకంటారా, బెండకాయ తింటే మ్యాక్స్ బాగా వస్తుంది అంటారు కదండి. ఇది రెడ్ కలర్ బెండ,
చూడండి మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ అంతా ఎలాగుందో, వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చిన్న చిన్న చినుకులే కదా అని హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత పెద్ద వచ్చాయో. ఇవి లేతగానే ఉన్నాయండి. చూడండి చిన్న చిన్న కుండీల్లోనే ఎంత బాగా వచ్చాయో. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, అక్కడ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి మొక్క ఎంత ఉంది, బెండకాయలు ఎంత ఉన్నాయో. చాలా బాగా వచ్చాయండి బెండకాయలు. ఇవన్నీ లేతగానే ఉన్నాయండి. ఇంత పెద్ద వచ్చి ముదిరిపోయేమో అనుకున్నాను ఫస్ట్ చూడగానే, కానీ లేతగానే ఉన్నాయండి ఇవన్నీ. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ బెండకాయల్ని అలా హార్వెస్ట్ చేస్తుంటే నెక్స్ట్ క్రాప్ అలా వస్తూ ఉంటదండి. అసలు మొక్కకు అలా ఉంచకూడదు, 2 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేసేయాలి. ఈ బెండకాయలు అయితే చాలా ఫాస్ట్ గా ముదిరిపోతాయండి. ఎంత బే వస్తాయో అంత ఫాస్ట్ గా ముదిరిపోతాయి. రోజు తప్పించి రోజు హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి. చూడండి అంత పెద్ద బెండకాయలు ఉన్నాయి ఇక్కడ. నా చెయ్యి కూడా సరిపోవట్లేదు, ఇంకో 2 కోద్దామంటే. ఇప్పటికి 5, 6 కోసాను. చాలా బాగా వచ్చాయి బెండకాయలు. ఈ మొక్కలకి ప్రూనింగ్ చేస్తే ఇంకా బాగా స్టెమ్స్ అనేవి పెరిగి ఇంకా ఎక్కువ వస్తాయండి మొక్కలకి. ఒకే మొక్కకి అప్పుడు చాలా హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ఇంకా హార్వెస్ట్ బాగా వస్తూనే ఉంటాయండి. మాన్స చాలా నించొని చూస్తుంది. ఇంకా బెండకాయలు అయిపోయి. ఈ బీరకాయ ఎంత ఉందో చూడండి. ఇంక ఈ బీరకాయ పొద అయితే మేము పందిరెక్కిద్దాం అనుకున్నాం, కానీ బీరకాయ వస్తుంది దీనికి ముందుగానే. ఈ బీరకాయని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా లేతగా ఉందండి. ఇక్కడ చూడండి ఒక చెట్టుకి ఎన్ని వంకాయలు ఉన్నాయో. చాలా బాగా వచ్చాయి. ఒక చెట్టేనండి. చూడండి అక్క ఎన్ని వంకాయలు ఎక్కువ వస్తుందో. ఒక చెట్టుకి ఎన్ని వంకాయలు వెలుగు వచ్చాయి కదండి. వర్షం అయితే చిన్న చిన్న చినుకుల నుంచి పెద్ద పెద్ద చినుకుల కింద మారింది. అలాగే మన హార్వెస్ట్ కూడా అయిపోయిందండి. ఇంక మనం ఎండింగ్ ఇచ్చేద్దాం. ఈరోజు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఏటైతే హార్వెస్ట్ చేసుకున్నామో చూద్దాం రండి. బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ 2 కలిపి పులుసైనా పెట్టుకోవచ్చు, లేదంటే సాంబార్లోకైనా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బీరకాయ చూడండి ఒకటే ఉంది, ఇది అమ్మమ్మకి ఇచ్చి పచ్చడి పెట్టించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారా ఈ దొండకాయలు అయితే శనగపప్పు కలిపేసి కూర వండుకుంటే మా కాలేజ్ వాళ్ళకైతే సరిపోతుందండి. ఇంకా ఇది కరివేపాకు బదులు ఈ మల్టీవిటమిన్ యూజ్ చేసుకుంటే మనం కూడా మంచి హెల్దీ ఫుడ్ తిన్నట్టు అవుతుందండి. సో ఇదండి హార్వెస్ట్. వర్షం కూడా పెద్ద అయిపోతుందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, చిన్న చినుకులు అలాగే చల్ల గాలితోని. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంటామండి, సమస్తలోక సుఖినో భవంతు.